అండి ఇదొక కొత్త ప్రదేశం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చాగడం పోయే దావలో రాపూర్ అడవులు ఫ్రెండ్స్. ఇవన్నీ నేను చెప్పాను కదా, మైనింగ్ ఏరియా రాపూర అడవులు. ఏదైనా రాళ్ళు మంచి రాళ్ళు దొరకాలంటే అడవులో దొరుకుతాయని చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నాకు కొన్ని రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. కూర్చొని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ రాయి దొరికింది. నేను ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, మెరిసిపోతూ రాళ్ళు ఎట్టుండయో చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగుండే రాళ్ళు అయితే చాలా బాగుండే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మట్టిలో ఉండే ఫ్రెండ్స్. ఇంటికి పోయి కడిగి ఇంకా క్వాలిటీ గల అయ్యాయి అన్నీ చెక్ చేయించుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూడండి అలా ఉంది రాయి. ఎంత బాగుంది. చాలా రాళ్ళు దొరికిండే ఫ్రెండ్స్. కాకపోతే ఒకే వీడియోలో తీసి మీకు బోర్ కొట్టించాను. 2 భాగాలుగా తీసి పెడతాను ఫ్రెండ్స్ నేను. చూడండి, చాలా మంచి మంచి రాళ్ళు అయితే ఇది చూడండి ఫ్రెండ్స్, ఎట్టుందో చూడండి. ఎంత అన్నీ దొరికాయి. ఈ అడ్రస్ అయితే నాకు రాపూర్ గూడూరు పోయే రోడ్డు ఫ్రెండ్స్. ఇది అయితే గూగుల్ లొకేషన్ పెడతాను. అయితే నేను కొత్తగా వీడియోలు తీసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడే నేను వచ్చి వీడియో తీస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు అడ్రస్ అయితే తెలీదు. కానీ గూగుల్ లొకేషన్ మీకు పెడతాను ఫ్రెండ్స్. మీకు వచ్చి నేను రాపూరు గూడూరు ఫ్రెండ్స్. గూడూరు నుంచి ఒక 4 కిలోమీటర్లు రాగానే ఇది అడవి ఉంది. రాపూర్ అడవిలే ఇది. రాపూర్ నుంచి 4 కిలోమీటర్లు, గూడూరు నుంచి కాదు. గూడూరు రాపూర్ పోయే రోడ్డు ఇది. చాగళం పోదాము. అక్కడ వాన పడింది కదా, ఇంకా క్వాలిటీ గల రాళ్ళు అయితే కడపలో తీసుకుంటామని చెప్పిండ్రని మా సర్ప్రైజ్ చెప్పిండ్రు పాపం. వాళ్ళకి మంచి క్వాలిటీగా దొరుకుతున్నాయి కదా అక్కడ, గోమోదికం గ్రానైట్ అని. ఒక అన్న నిండు అక్కడే డైమండ్ దొరకద్ది, గోమోదికం దొరికినప్పుడు ఒక్కటికి 4 సార్లు పోయి ఎత్తుకోమ్మా అని. అందుకే పోతున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య 4-3కే ఎండలేదు. అందుకు చూడండి ఎంత మాత్రం ఎండ ఉందో నాకు వీడియో తీస్తుంటేనే. అందుకు కానీ ఇక్కడ లొకేషన్ చూస్తే చాలా బాగా అనిపించింది. మంచి మంచి రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. అందుకే చూసి మంచి మాత్రం మీకు చూపిద్దామని నేను ఆగాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. గూగుల్ లొకేషన్ పెడతాను ఫ్రెండ్స్ ఈ లొకేషను మీకు. కానీ అడ్రస్ అయితే నాకైతే తెలీదు, కొత్త కదా, నేను తీసుకుంటా పోతున్నాను. చూడండి, అందుకు ఇది వచ్చేసి రాపూరు గూడూరు పోయేదా ఫ్రెండ్స్. చూడండి ఎంత చుట్టూ అడవిలోనే ఉన్నాను ఫ్రెండ్స్ కూర్చొని. మా ఆయన సైడ్ ఎత్తుకుతున్నాడు. ఇంకా ఈ అడవి అంతా ఇలాంటి రాళ్ళతో నిండిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మంచి క్వాలిటీ కూడా దొరకొచ్చేమో అనుకుంటున్నా, ఎందుకంటే మైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడ రత్నాలు గోమోదికం అయితే విపరీతంగా దొరుకుతున్నాయి. ఒక చోట నాకు పచ్చ కనపడింది ఫ్రెండ్స్, పచ్చరాయి. అది చాలా బాగుంది. పెట్టి నేను పోయేసరికి ఎవరో ఎత్తేసిండ్రు. అందుకని ఆ చోటే నేను ఎతకాలని పోతున్నాను ఈరోజు. చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్. చూశారు కదా, 1-2 వీడియోలుగా పెడతాను చూసుకోండి. ఈ లొకేషన్ అంతా ఏమన్నా దొరుకుతాయంటే ఇప్పుడు మీకు దగ్గరే ఉన్నాడు. కడప బద్వేలు ఈ సైడ్ వాళ్ళు దగ్గరే అనుకుంటాను నేను. బద్వేలు వాళ్ళకి దూరం కొంచెం. రాపూరు గూడూరు పోయే రోడ్డు ఫ్రెండ్స్ ఇది. నేను ఎన్నోసార్లు చెప్పిన, ఏదైనా రత్నాలు దొరకాలన్నా రాళ్ళు దొరకాలన్నా మైనింగ్ ఏరియా సైడ్ ఎత్తకండి అని. అయినా నా చిన్న యూట్యూబర్లకు ఎవరు పట్టించుకుంటారులే ఫ్రెండ్స్. అదే పెద్ద పెద్ద వాళ్ళు అయితే క్షణంగా చెప్పేస్తే అందరు పట్టించుకుంటారు కదా. నిజం చెప్తే ఎవరు పట్టించుకోవట్లే ఫ్రెండ్స్. చూడండి ఎట్టుంది.
అయినా నేను మీ సపోర్ట్ కోసం మీకు మంచి లొకేషన్ మంచి రాళ్ళు ఎక్కడ దొరుకుతాయో చూపించడం కోసం తిరుగుతూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా మీ ఇష్టం, సపోర్ట్ చేస్తారా లేదా అని. చూడండి, ఇలాంటి మంచి మంచి స్టోన్స్ అయితే నాకు దొరుకున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుండే స్టోన్స్ అయితే, ఇన్ని రకాల, చూడండి ఇన్ని రకాలుగా ఇంత బాగుండే స్టోన్స్ అయితే నాకు దొరికాయి. చూడండి ఎంత మంచి స్టోన్స్ దొరుకున్నాయి. ఇది కొత్త ప్రదేశం ఫ్రెండ్స్. ఇక కొత్త కొత్త ప్రదేశాలు ఎత్తుక్కుంటూ పోతున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలాంటి రాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో రాయి. ఇవన్నీ చాలా మంచి మంచి స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి నల్ల రాళ్ళు ఎలా మెరుస్తున్నాయో. ఈ రాయి మీద పెట్టి తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను రాళ్ళు, నాకు దొరికిన రాళ్ళన్నీ. చూడండి ఈ రాయి చూడండి ఎట్టుందో. ఇలాంటి స్టోన్స్ దొరికేటప్పుడు తీసుకోవాలి కదా ఫ్రెండ్స్. తీసుకోకుంటే ఎట్లా చెప్పండి, ఇంకా మాకు ఏడ దొరుకుతాయి. అందుకే కదా మంచి మంచి స్టోన్స్ మీకు చూపించి మరీ నేను చెప్తున్నాను. అదే చూడండి ఇన్ని మంచి స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చెప్పాను కదా, అడ్రస్ అయితే రాపూర్ నుంచి 4 కిలోమీటర్లు వచ్చాము ఫ్రెండ్స్ అంతే. మీకు ఎన్ని కిలోమీటర్లు అన్నది వీడియో మీద వేపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఆయన కదా బండి తోలింది, నేను కాదు కదా. అందుకు చూడండి ఇలాంటి స్టోన్స్ అన్నీ ఉన్నాయి. అడ్రస్ సహా నేను చెప్తున్నాను. ఏదో బళ్ళు కూడా పోతున్నాయి చూడండి, శబ్దం కనపడుతుందా. రాపూర్ రోడ్ ఇది. ఇంకా అడవి చాలా ఉంది తిరిగితే, కానీ నేను ఇక్కడ మంచి స్టోన్ దొరికేసరికి మళ్ళీ తిరుగుదామని మీకు వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ మంచి మంచి రాళ్ళు నాకు దొరికాయి ఫ్రెండ్స్, కాబట్టి మీకు వీడియో తీసి పెడుతున్నాను. చూడండి ఇంకా ఎండగానే ఉంటే మీకు మెరిసిపోయే రాయి ఉండేది. ఏం చేద్దాం, అదా ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండేవి ఫ్రెండ్స్. చూడండి చూడండి ఎంత మంచి మంచి మెరిసిపోతున్నాయి రాళ్ళు అయితే. కానీ మనకి డైమండ్ ఒక్కటి దొరికితే చాలు ఫ్రెండ్స్. ఈ రాళ్ళు చూసి నేను కూడా తిరుగుదాం, ఏమన్నా దొరుకుతాయేమో అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కూడా చూడండి ఇలాంటివన్నీ మనకి ఎంత మంచి రాళ్ళు దొరికాయో. చూడండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇంకా మీకు బోర్ కొట్టిను ఇంకా మంచి